హాస్పిటల్కి తీసుకెళ్ళాలి వ్యాక్సినేషన్. ఒక ఇక్కడైతే నీట్గా బెడ్షీట్ కూడా పర్చేస్ ఆనియన్ కట్ చేసేసి మ్యాగీ అయితే చేస్తున్నాను. మినపప్పు కూడా నానబెట్టేసినాను ఈ మ్యాగీ అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మా ఆయన ఐలైనర్ పడతారంట. క్లినిషమ్ అయితే ఇంజెక్షన్ చేయించుకుంది 8 అన్లిమిట్ అని చెప్పేసి. నాని అంబియన్స్ బాగున్నాయి కదా ఇస్తున్నారే. నాకు కాంప్లిమెంటరీ డ్రింక్స్ అంతా ఇచ్చారు అన్నమాట. చూపెడతా కదా ఎలా ఉందండి. ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి మోర్కి వచ్చామన్నమాట. సో ఇన్నోటి కొనుక్కొని వచ్చామన్నమాట. సో ఇంక ఇన్ని బెండకాయలు ఉండవని. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే హ్యాపీ సండే అందరికీ. ఇట్ ఇస్ ఫాదర్స్ డేనా? అవునా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. ఏమమ్మా ఈరోజు టైం అవుతుంది అనమాట. బ్రష్లు చేసి షాయిలు తాగేసి చక్కగా కూర్చున్నాము. ఎక్కడైతే ఒకటి ఏదో ఆర్డర్ పెట్టారో అది ఆడుకుందాం అని చెప్పేసి సరదాగా ఇంకా కూర్చున్నాం, స్నానాలు చేయకుండా. సండే కదా, ఎంతైనా ఈ రోజుతో లాస్ట్. రేపు నుంచి మా గీతం మా స్కూల్కి పంపించేద్దాం అనుకుంటున్నా. సో అందుకోసం ఈరోజు ఫ్యామిలీతో ఫుల్గా టైం స్పెండ్ చేస్తాం కదా నాన్న. హాయ్ చెప్పు. జలుబు వచ్చినా స్కూల్కి వెళ్ళొచ్చు, పర్లేదు కదా నాని. జలుబుకి ఏమే దీనికి కూడా ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. వ్యాక్సినేషన్ ఒక ఉందన్నమాట. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చూసుకొని తీసుకెళ్ళాలి. పాపం దానికి మోషన్కి బాగా ఇబ్బంది అయిపోతుంది. మీరు చెప్పినవన్నీ నేను పాటించాను, నెక్స్ట్ డాక్టర్ చెప్పినవి పాటించాను కానీ రోజు ఒకసారి. ఇప్పుడు 10 రోజులు వాడమంటారు కదా, అన్ని వాడేయడమే. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉంటాను. ఇప్పుడైతే అసలు బట్టలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినాను అనమాట. ఎండిపోయాయి అన్ని. ఇప్పుడు మళ్ళీ ఇంకొక టర్న్ వాషింగ్ మిషన్ అయితే వేసాను. ఈరోజు ఒక టర్న్ వేసిన. అవి కొంచెం బట్టలే ఉన్నాయన్నమాట, అవి అవుతున్నాయి. ఇంకా లక్ష్మి అయితే ఈరోజు ఇంకా రాలేదు, ఏమైందో ఏంటో. ఒకసారి కాల్ చేయాలి, తను రాకపోతే మళ్ళీ అన్ని పనులు నేనే చేసుకోవాలి కదా, అందుకోసం. ఈ 2 చైర్లు కూడా క్లీన్ చేశాను అనమాట. ఇక్కడ క్లీన్ చేసేసరికి చూడండి ఎన్ని కవర్లు వచ్చినాయో. ఇవన్నీ ప్రమోషన్స్ కంప్లీట్ అయిపోయాయి అనమాట. సో ఇంక ఈ చైర్ మీద ఉన్నవి ప్రమోషన్స్ చేయాలి. ఇది ఒక అవుట్ఫిట్, ఇది ఒక జ్యువెలరీ బాక్స్, ఇది వచ్చేసరికి ఒక బ్రాండ్ ప్రమోషన్ అన్నట్టు. సో ఇవన్నీ చేసేదే ఉంది. ఈరోజు ఇవన్నీ చేసేద్దాం అనుకుంటున్నాం, చూద్దాం అవుతాయో లేదో. ఇవి అయితే మొన్న అమ్మ ఇచ్చినవి, మా వాళ్ళు ఇచ్చింది. ఒక సైడ్కి ఇలా ఉంచాను, అంటే మళ్ళీ ఎలకలు ఎక్కడ వచ్చేస్తూ లాగేస్తాయి అంటే కుర్చీ మీద పెట్టేసినాను అనమాట. ఈ గీతమ్మ పెయింటింగ్ బాక్స్, ఈ పెన్సిల్ కూడా తీసేద్దాం. నేను స్నానానికి వెళ్ళిపోతా ఫస్ట్, తర్వాత వచ్చిన తర్వాత ఈ బట్టలన్నీ మడత పెట్టేసుకుంటా. ఇక్కడైతే నీట్గా బెడ్షీట్ కూడా పర్చేసినాను అనమాట. స్నానాలు అయితే చేస్తాం, మా చిన్న కూతురు నేను, పెద్ద కూతురు వాళ్ళ డాడీ ఒకసారి చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు స్నానం చేసి వచ్చేసరికి నాకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయమన్నారంటే ఏటనుకుంటారా, మ్యాగీ కావాలంట. సో ఒక ఆనియన్ కట్ చేసేసి మ్యాగీ అయితే చేస్తున్నాను అనమాట. 2 ప్యాకెట్స్ చేస్తున్నాను, మళ్ళీ ఎక్కువ తినలేము. మధ్యాహ్నం ఎలాగో బయటకు వెళ్దామన్న ముందే ప్లాన్ చేసేసారనమాట, అందుకోసం. నెక్స్ట్ లేనమ్మకు కూడా వ్యాక్సినేషన్, అంటే ప్రైవేట్ వ్యాక్సినేషన్ అయితే ఉందన్నమాట, గవర్నమెంట్ వ్యాక్సినేషన్ కాదు. అవి ఎప్పటికప్పుడు వేయించేస్తాము. ప్రైవేట్ది కూడా ఉంది కాబట్టి అలా బయటకు వెళ్ళి దానికి వ్యాక్సినేషన్ వేయించుకొని వచ్చి తినేసి వచ్చేద్దాం అనుకొని ప్లాన్ గీసాం. అంతలోపు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 2 షూట్స్ ఏవైనా కంప్లీట్ చేసేసుకుందాం అనుకుంటున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. ఆల్రెడీ చేస్తున్నా కదా, మళ్ళీ ఏమి మీరు పాడు చేయకుండా ఉంటే చాలు. ఎంత నీట్గా పరుస్తున్నా చూడండి. మీరు మాత్రం ఏదో అక్కడ చేస్తూనే ఉంటారు. మినపప్పు కూడా నానబెట్టేసినాను అనమాట. పాపకి రేపటి నుంచి స్కూల్స్ కదా, ఇంకా రేపు మార్నింగ్ టిఫిన్కి ఇడ్లీ చేద్దామని చెప్పేసి ఇప్పుడే నానబెట్టేశాను. బాగా నానిన తర్వాత మధ్యాహ్నమే ఆడిసాను అనుకోండి, నైట్ లోపు కొంచెమైనా పులుస్తుంది, అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టివచ్చు. రాత్రల్లో ఉంచేస్తే ఎక్కువ పులిసిపోతుంది అనమాట, అందుకోసం. ఇదైతే ఒక ప్లేట్లోనే వేసేసాను అనమాట. 3 ఫోర్కులు పెట్టి తినేస్తే అయిపోద్ది. మళ్ళీ 2 గిన్నెలు 3 గిన్నెలు వేయాలని చెప్పేసి ఫుల్ వేడుంది. ఇలా పర్చేసినాం అనుకోండి, మండీ బిర్యానీ లాగా మండీ మ్యాగీ అనమాట. 2 ప్యాకెట్స్కి బాగానే అయ్యింది. ఇక్కడ ఒక ఫోర్క్, ఇక్కడ ఒక ఫోర్క్. యమ్మీ కదా. ఈ పప్పు అయితే ఇలా పెట్టేద్దాం, బాగా నానిన తర్వాత బాగుంటుంది.
లేని వెళ్దామా? సో ఇప్పుడు వచ్చేసరికి నాకు మా ఆయన ఐలైనర్ పడతారంట. ఇక్కడ నేను ఎప్పుడు పెట్టుకోలే, నాకు పెట్టుకోవడం కూడా రాదు, అందుకే అతను నాకు పెట్టడం రాదు. ట్రై చేస్తాను, మా పిల్లలకి నేర్పిద్దాం. ఫాదర్స్ డే నుంచి ఈరోజు ఫాదర్గా దానికి అన్ని ఎలా చేయాలో నేర్చుకుంటున్నాను అనమాట. అవునా? ఆవిడకి ఎలాగ రాదు కదా పెట్టడం. సో యాజ్ అ ఫాదర్గా అయినా నాకు వచ్చిన నీ పిల్లలకి నేను పెట్టగలను, నాకు నేను పెట్టుకోలేనని చెప్తున్నాను. నన్ను గొప్ప పెట్టాలి. చూసి 2 అంటారు వంట పెట్టి. కిందని కాదు, మీదన పెట్టాలి. కాదా? కింద కూడా పెడతారు కదా. కిందనే మీద పెడతారే, 2 లైన్లు రాస్తారు. కాటికి కిందన కాజల్ వేరు, ఐలైనర్ వేరు. ఐలైనర్ ఓన్లీ మీదకే పెడతారు, కిందన పెట్టరు. కిందన కాజల్ పెట్టుకుంటారు. పెన్ ఐలైనర్ పెడతారు పైన, కింద లిక్విడ్ ఐలైనర్ పైన కింద పెడతారే. పెట్టరు. పోనీ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. కదిపేస్తుంది. ఉండండి, దయ్యంలో లేను కదా. చూడు అసలు పెట్టాను పెట్టలేదు అన్నట్టు. నైస్. ఇలా ఇలా పంపులు తీసావా? తీసారండి, చిన్నది చాలు. ఇది కింద కూడా ఒక లైన్ గీసేద్దాం. కొత్త కొన్నారనమాట. ఎలా ఉందని చెప్పండి, బాగుందా? ఏమో నాకేం తెలియట్లేదు, కానీ ఐలైన్స్ మీద కొద్దిగా నీ ఐస్ కొద్దిగా థిక్గా బ్లాక్గా కనిపిస్తున్నాయా? నువ్వు బాగున్నావులే, నీకు బాగా పెట్టారు డాడీ. దానికి బ్రౌన్ పెట్టాను. ఒక బ్రౌన్ అట. యాక్చువల్గా నాకు తెలిసింది ఐలైనర్ మీదనే రాస్తారండి, కింద రాస్తారో తెలీదు. బట్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. బట్ పెట్టినట్టుగా ఏమి అనిపించట్లే కదా నానే. ఇది ఐలైనర్. ఎక్కడైతే మేము లెనిషా పాపకి చెప్పాము కదా హాస్పిటల్కి ప్రైవేట్ వ్యాక్సినేషన్ ఉందని, దానికోసం వెళ్తున్నాం అనమాట. మధ్యలో అయితే షూట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా అవ్వలేదు, వీడియో ఎడిటింగ్ సరిపోయింది నాకు, యూట్యూబ్ ఇన్స్టా. సో ఇప్పుడైతే ఈ ఫైల్ పట్టుకొని వెళ్ళిపోవడమే. పద. లెనిషా అమ్మ అయితే ఇంజెక్షన్ చేయించుకుంది కదా. సే హాయ్. గట్టి పొడిచేసారా? నొప్పి వచ్చిందా నీకు? వచ్చిందా? అయ్యో, ఎన్ని చేశారు? 2 ఇంజెక్షన్సా నీకు చేశారా? తగ్గిపోతుంది నా బంగారం. వెళ్ళిపోదామా ఇంటికి? ఎక్కడికి వెళ్దాం? వెళ్దామా? దీనికి జ్వరం రాదంట. ఏ గీతు పరిగెట్టకూడదు అలాగా. మళ్ళీ ఇప్పుడు అప్పుడే లేదనమాట, ఇంజెక్షన్స్ అయిపోయాయి అన్ని. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఒకటి ఉంది, ఫ్లూది ఉంది, ఫ్లూ వ్యాక్సినేషన్. ఈరోజు వ్యాక్సినేషన్స్కే 5000 అయిందండి, జస్ట్ 2 ఇంజెక్షన్స్. ప్రైవేట్ వ్యాక్సిన్స్. ఎక్కువ అమ్మ. రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. నర్సీపట్నంలో ఎప్పుడు రెస్టారెంట్కి రాలేదు, అన్లిమిటెడ్ అని కొత్తగా పెట్టినట్టున్నారు. ఇక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్పేసి ఒకసారి డెలివరీ బాయ్ చెప్పారనమాట, చూడాలి. మీదన బాగుంటుందంట ఫొటోస్ తీసుకోవడానికి కూడా. అలా ఇక్కడ బాగుంది, కొటేషన్ బాగుంది, పే లిమిట్ 8 అన్లిమిట్ అని చెప్పేసి. ఎండ
ఎంట్రన్స్ అంబియన్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. టుడే స్పెషల్స్ అంట, ఆఫ్ఘనీ బిర్యానీ, ఇది మటన్ దమ్ బిర్యానీ. ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది అని అన్నారు. అన్లిమిటెడ్ స్టార్టర్స్ తిందాం నాని. పర్ పర్సనా? ఇద్దరికి కలిపి 680 అంటే పర్లే. బాగున్నాయి నాని, అంబియన్స్ బాగున్నాయి కదా. చూడండి డిఫరెంట్ ఉన్నాయి కదా. ఒక కొండ కూడా ఉందన్నమాట. నేను కూడా ఏదో వీడియోలో చూసాను అనమాట. మన ఊర్లో ఉండి మనం వెళ్ళకపోతే ఎలా అని చెప్పేసి వచ్చేసిన. ఇటే భార్య ఎప్పుడు భర్త పక్కనే కూర్చోవాలంట. అందరికీ ఇవ్వరా? మాకెందుకు ఇచ్చారు తెలీదా? నేను వీడియో తీస్తున్నానని నాకు కాంప్లిమెంటరీ డ్రింక్స్ అంతా ఇచ్చారు అనమాట. నేను చూసుంటారు వీడియోస్. అలా అంటావా? వెరైటీగా ఉంది మజోట అంట. మటన్ దమ్ బిర్యానీ కనిపిస్తుందా? నా బిర్యానీ ప్లేట్ కనిపిస్తుంది. నువ్వు తిట్టుని చూపిస్తావు కదా. ఎలా ఉందండి? యాక్చువల్గా ఒక డెలివరీ బాయ్ మేము ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు, మేడం మీరు ఎప్పుడైనా ట్రై చేయాలంటే అన్లిమిటెడ్లో ట్రై చేయండి, అక్కడ బాగుంది అని చెప్పేసి అన్నారని దాన్ని ఈరోజు ఇక్కడికి పట్టుబట్టి మరీ తీసుకొచ్చింది. ఇక్కడైతే ఫీడ్బ్యాక్స్ కూడా రాయొచ్చు. దరసతి అది అంటేస్తుందా? వెళ్ళైతే వచ్చేసాం అనమాట. ఫుడ్ టేస్ట్ అయితే బాగానే ఉందండి కదండి. మేము ఇందాకే యాక్చువల్గా లేట్గా బ్రేక్ఫాస్ట్ చేసాము, మ్యాగీ తిన్నాము, అయినా తినేసి వచ్చాము అనమాట. నాని నా కళ్ళు చూసావా ఎలాగైపోతాను? నల్లగా అయిపోతాయి. అదేటో కాటికి పెట్టుకో, అదే కాటికి పెట్టుకుంటే, కాటికి పెట్టుకుంటే ఇదంతా బ్లాక్ వచ్చేది నాకు. అలా కనిపిస్తుంది అంతేనా? ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి మోర్కి వచ్చామన్నమాట. ఏమేమి తీసుకెళ్తానన్నది చెప్తాను, ఓకేనా? ఇంకా మోర్లో షాపింగ్ అయిపోతే బయట ఐస్ క్రీమ్స్ పెట్టానమాట కొత్తగా, తింటున్నా. మా ఆయన కొనుక్కోలే, ఏమిటండి కొనుక్కోలేదు. గీతమ్మ అయితే బెండకాయ ఫ్రై చేయమంది, అందుకోసమే బెండకాయలు తెచ్చాను అనమాట. అలానే పచ్చిమిర్చి లేవు, పచ్చిమిర్చి కూడా తెచ్చాను. సో ఈ పచ్చిమిర్చి ముడికలు తీసేసి గిన్నెలో వేసేస్తాను, ఇందులోని స్టోర్ చేస్తాను. మోర్లో అయితే చాలా సామాన్లు కొన్నానండి. ఇగోండి మిల్ మేకర్, బఠానీలు, గీతమ్మ ఇది వేసుకుంది ఒకటి, నెక్స్ట్ థమ్స్అప్ డ్రింక్, నెక్స్ట్ ఇవి ఫ్రూట్స్, యాపిల్, బనానా, నెక్స్ట్ చెరుకు రసాలు, మ్యాంగోస్లో చెరుకు రసం, అరటిపళ్ళలో చక్కెరకేళి, దానిమ్మ పళ్ళు కొనలేదులేండి, అవి కొన్నాము. ఇవి కూడా ఇప్పుడు అన్నీ ఇప్పియాలండి, జాగ్రత్తగా ఎక్కడక్కడ పెట్టాలి, లేదంటే గీతు అత్తే యాపిల్తే. అరటిపళ్ళు అయితే ఇప్పుడు తినడానికి తెచ్చారనమాట మా ఆయన. సో బాగా పండిపోయి వద్దు నాని అంటే వినకుండా తెచ్చారు, మరి కొంచెం పితికిపోయినాయి. చూడు చక్కెరకేళి ధరని బాగుంటాయి ధరని అనుకుని కొన్నారు. గోధుమ పిండి ఒక ప్యాకెట్ అయిపోయింది. ఇది వచ్చేసరికి జూనియర్ హార్లిక్స్ పిల్లలకి, ఇది దావత్ బాస్మతి రైస్, నెక్స్ట్ ఇది ఇంగువ వేస్తే కర్రీస్ అన్ని టేస్ట్ బాగుంటాయి అన్నారు, అందుకోసం. ఇగో ఇది చిప్స్, అంతే. లిక్విడ్ కూడా కొన్నాను అనమాట, అయిపోయింది మిషన్కి, అందుకోసం 350 రూపాయలు 370 రూపాయలు. ఇది వచ్చేసరికి గ్రైండర్ వేసాను, పప్పు అయితే నలుగుతుంది ఇడ్లీ కోసం. బెండకాయలు వచ్చేసరికి యాక్చువల్గా 10 రూపాయలు అండి, ఇన్ని బెండకాయలు ఇచ్చారు. మరి ఎందుకు బెండకాయల రేట్ తక్కువ ఉందో నాకు తెలీదు. పచ్చిమిర్చి అయితే 20 రూపాయలువి, ఇవి కేజీ అని చెప్పారు. కేజీ ఉంటాయో లేవో మరి తెలీదు. కవర్తోని అంటే వాటర్ లెక్క అంటారు కదా, కేజీ అని చెప్పేసి కవర్ అమ్మారు 10 రూపాయలకి, తీసాను అనమాట. ఎంచుకోవడానికి లేదని సార్. బాగానే ఉన్నాయి, ముదిరిపోతేనే బాధ. ఇది కూడా బాగుంది. ఇలాగా చిక్కేసి చూస్తారు కదా బెండకాయలు బాగున్నాయో లేదో తెలియడానికి. సో ఇన్నోటి కొనుక్కొని వచ్చామన్నమాట. అయితే బెండకాయలు ఇందాక కొన్నాను కదా, అవైతే ఇప్పుడే కట్ చేసిస్తున్నా. మళ్ళీ రేపు మార్నింగ్
లెగిసి కట్ చేయడం అంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. కట్ చేసి ఉంచుకున్నాను అనుకోండి, రేపు మార్నింగ్ లేచిన తాలింపు పెట్టవచ్చు. అంటే మళ్ళీ కొత్త కదా, ఇప్పుడు 2 months తర్వాత మళ్ళీ చేయడం అంటే లెగిస్తారు కానీ ఈజీగా ఉన్నా కొంచెం చేయడం లేట్ అయినా ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసమే ముందు జాగ్రత్త అనమాట. ఒక 2 days చేశాను అనుకోండి, కంటిన్యూగా అలవాటు అయిపోద్ది కాబట్టి అప్పుడు ఫాస్ట్గా చేసేయగలను. సో ఇంక ఇన్ని బెండకాయలు ఉండిపోయి ఇన్ని కోసాను అనమాట. ఇప్పుడు ఇది మూత పట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అడ్స్ కలిపిసాను, పక్కన పెట్టేసిన.